బీసీ బంధు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము తాజాగా మైనార్టీల కోసం మైనార్టీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మైనార్టీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే విధానం ప్రకటించింది. దీనిపైన మాట్లాడేందుకు మనతోటి బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరేమంటారు దీన్ని? అంటే భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది ఒక ప్రజారంజకమైన పద్ధతిలో జరిగే నిర్ణయం కాదు, ఇది ప్రక్రియ కాదు. ఇది అన్కాన్స్టిట్యూషనల్గా భావిస్తూ ఉన్నాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని నడుస్తూ ఉన్నది. ఎన్నిక కాబడ్డ ప్రభుత్వానికి ఇప్పుడు పన్నులు చెల్లించే ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ డబ్బుని, వాళ్ళ స్టేట్ ఎక్స్చెకర్ని ఇష్టమైనట్టు మనం పందేరం చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం, రాజు కాదు. ఇప్పుడు ముస్లింలకి ప్రతి ఇంట్లో ఒకరికి ఇస్తా అంటే ఏ బేసిస్ మీద ఇస్తూ ఉన్నారు? ఆధారం ఏంది దీనికి? మరి హిందువులకి ఎందుకు వద్దు, ఒక ముస్లింలకే ఎందుకు కావాలి? ఇప్పుడే ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇంతకుముందు 9 సంవత్సరాలు ఎందుకు చేయలే? ఇదంతా ఒక ఎలక్షన్ జిమ్మిక్. ఓటు బ్లాక్లని అపీజ్ చేసేయడానికి, ఓటు బ్లాక్లని డైరెక్ట్గా షాపింగ్కి పోయినట్టు పోయి కొనడానికి తప్పించి వేరే దీనిలో అర్థం లేదు. ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే రాజ్యాంగం ఎలక్షన్లు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో జరగాలని ఉన్నది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే రాజ్యాంగంలో అధికారంలో ఉన్న వాళ్ళకి, విపక్షాలకి ఒక సమానమైన ఒక అవకాశం ఎలక్షన్లలో ఉండాలి. నేను అధికారంలో ఉన్నా కాబట్టి నేను ఎప్పటికీ అధికారంలో ఉండాలి. కాబట్టి నేను మొత్తం పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని, నా కోశాగారాన్ని మొత్తం కూడా రాజు తిరిగా పంచేస్తా, ఓట్లు కొనేస్తా అంటే నడవదు. భారతీయ జనతా పార్టీ దీనికి తీవ్రంగా ఖండిస్తుంది. అదే కాకుండా మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇద్దరికి కూడా మేము ఒక స్ట్రాంగ్ కంప్లైంట్ లాడ్జ్ చేయబోతా ఉన్నాం. ఇట్లాంటి ప్రాక్టీసెస్ని వాళ్ళు తప్పకుండా కూడా అడ్డుకోవాలి. ఇట్లాంటివి ముందుకు పోయి జరిగే విధంగా చూసుకోవాల్సిన, ఇట్లాంటివి జరగకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాన్ని కేసీఆర్ గారు అర్థం చేసుకోవాలి, ప్రజలు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి. ఈయన ఎందుకు డబ్బును వెచ్చించి ఓట్లు కొంటా ఉన్నాడు. సరే అంటే దళిత బంధు అమలు చేస్తుంది, బీసీ బంధు అమలు చేస్తున్నారు, మైనార్టీ బంధు అమలు చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి? అంటే ఇప్పుడు దళిత బంధు చేయడం అన్నది దానికి ఒక అర్థం ఉన్నది. వాళ్ళు అణగారిన ప్రజలు, శతాబ్దాలుగా అణిచివేయబడిన ప్రజలు కాబట్టి అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా వాళ్ళకి ఏదైనా సహాయం వస్తుందంటే దానిలో తప్పు లేదు. ఇప్పుడు బీసీలకు ఇచ్చినా కూడా బీసీలు ఎకనామికలీ పూరున్న వాళ్ళు, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇస్తే తప్పులేదు. అది కూడా ఆయన ఎప్పుడు ఇస్తూ ఉన్నాడు? ఇప్పుడు 10 సంవత్సరాల ఎన్నికల 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఎన్నికల ముందు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కంప్లీట్గా ఇస్తాడా లేదా అన్నది కూడా తెలియదు. కాబట్టి ఇది మోసపూరితమైన ఈ నిర్ణయాలు అవి కంప్లీట్గా ఆయన ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేదు. అసలు శాలరీలే ఇయని ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాలరీలు ఇచ్చుడు టైంకి ఇచ్చే పరిస్థితి లేని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షల రూపాయలు ఇంత జనాభాకి ఎట్లిస్తారన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇవ్వడంలో నేనేమి ఇక్కడ వాళ్ళిద్దరు ఆ 2 గ్రూప్స్కి ఇవ్వడంలో తప్పు లేదు. అది కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. అట్లంటే హిందువులలో కూడా చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణుల్లో కూడా ఉన్నారు. నేను కులాల వారిగా మాట్లాడదలుచుకోలే. పెద్ద పెద్ద కులాలు అనే వాళ్ళలో కూడా చాలా తక్కువ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఆల్మోస్ట్ అసలు ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అరాకొరా జీతంతో బతికేవాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ముస్లింలు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? ఉన్నట్టుండి ఎక్కడైనా ఒక మతపరంగా విభజించి సమాజాన్ని వాళ్ళకిస్తాం వీళ్ళకిస్తాం వాళ్ళకేమని 3 నెలల ముందు 4 నెలల ముందు ఎన్నికల ముందు చేసేది ఇది ఎన్నికల జిమ్మిక్ కాకపోతే ఏమంటారు? బీజేపీ మైనార్టీ బంధు పథకాన్ని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాము, దీని మీద మేము స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాము, ఇది ఎన్నికల సమయంలో ఎన్నికల తాయిలాలు ఓట్లు కొనే పద్ధతి అని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, బీజేపీ కార్యాలయం.